మిస్టర్ శ్రీధర్ సార్, నమస్తే అమ్మా. సో చాలా మంది స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ రీసెంట్గా ఫినిష్ చేసుకొని ఉంటారు. వాళ్ళందరికీ కూడా మంచి మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలని కోరిక ఉంటుంది. ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఉద్యోగం అంటే అది ఫ్యామిలీకి కూడా ఒక గౌరవప్రదంగా చూసే ఒక జాబ్. అలాంటి వాళ్ళు ఇప్పుడు నోటిఫికేషన్ పడబోతుందని రీసెంట్గా మీరు కొన్ని వీడియోస్లో చెప్పడం జరిగింది, అది కూడా ఆగస్ట్లో. ఇంత షార్ట్ టైంలో పీఓ ఉద్యోగానికి ఏదైతే ఉంటుందో క్రాక్ చేయొచ్చు అంటారా? అసలు ఫాలో అవ్వాల్సిన స్ట్రాటజీ ఏంటి? వాళ్ళు అందరికీ ఉన్నటువంటి మైండ్ సెట్ ఏంటంటే అమ్మా, ఈ పబ్లిక్ సెక్టార్ ఉద్యోగాల్లో ఆఫీసర్ అవ్వాలి అంటే అనుభవం కావాలని అనుకుంటా ఉంటారు. అంటే 2 ఏళ్ళు ప్రిపేర్ అవ్వాలి, 3 ఏళ్ళు ప్రిపేర్ అవ్వాలి, మా ఊళ్ళో చూసిన ఒక ఆయన ఇంతకాలం ప్రిపేర్ అయ్యాడు, ఈ రకంగా మాట్లాడుతూ ఉంటారు. అవసరం లేదమ్మా. పీఓ అవ్వాలంటే ఒక మంచి మెంటార్ కావాలి, ఆ మెంటార్ మీద నమ్మకం కావాలి, నెక్స్ట్ చెప్పింది చెప్పినట్టు ప్రాక్టీస్ చేసే స్కిల్ ఉండాలి. తెలివితేటలు కూడా పెద్దగా ఎక్స్పెక్ట్ చేయట్లేదమ్మా ఇక్కడ. ఆయన ఆర్డినరీ గ్రాడ్యుయేట్ అంటే బీకామ్ చదువుకున్న పిల్లలు, అంటే బీటెక్కే చదవాల్సినటువంటి అవసరం లేదంటే అట్లా అని బీటెక్ వాళ్ళు అవ్వకూడదని నేను అంటలేదు. ఏంటంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేసే విధానం ఏంటంటే అమ్మ, ఈ 4 months 5 months టైం, నిజంగా చెప్పాలంటే ఈ 4-5 months టైంలో పీఓలు అయిన పిల్లలు లాస్ట్ ఇయర్ మనకు వచ్చినటువంటి సక్సెస్ రేట్లో 15% ఫస్ట్ అటెంప్ట్ రాసిన పిల్లలు ఉన్నారమ్మా. అందులో ఆ ఫ్రెష్ బ్రెయిన్స్ కాలేజీ నుంచి బయటకు వచ్చి వెంటనే కనుక ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే డెఫినెట్గా క్రాక్ చేయొచ్చు. ఎలా క్రాక్ చేయాలి? ఫస్ట్ అసలు ముందు సబ్జెక్టుల మీద అవగాహన తెచ్చుకోవాలి. ఏమేమి సబ్జెక్టులు ఉన్నాయి పీఓలో, అసలు ఎన్ని స్టేజెస్ ఉన్నాయి ఎగ్జామ్స్? 3 stages ఉన్నాయి. ప్రిలిమినరీ ఉంది, మెయిన్స్ ఉంది, ఇంటర్వ్యూ ఉంది. సో ప్రిలిమినరీలో ఏమేమి సబ్జెక్టులు ఉన్నాయి? 3 subjects ఉన్నాయి. మెయిన్స్కి వచ్చేటప్పటికి 4 subjects ఉన్నాయి. డిస్క్రిప్టివ్ కూడా ఉంటుంది. సో పూర్తి అవగాహన తెచ్చుకొని ఫస్ట్ ప్రిపరేషను, ప్రిలిమినరీలో 3 subjects, రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నా బ్యాక్గ్రౌండ్ నేను బీకామ్ చదువుకున్నానండి, నాకు మ్యాథ్స్ రాదండి. తప్పమ్మా, అసలు ఇది మ్యాథ్స్ కాదు. దిస్ ఈజ్ నాట్ మ్యాథమెటిక్స్. స్కూల్ లెవెల్లో ఏదైతే చదువుకున్నారో అదే. ఫోబియాల నుంచి, బయట జనాలు మాట్లాడినటువంటి ఇన్ఫ్లుయెన్సుల నుంచి బయటకు వచ్చి, ఇందాక చెప్పాను సరైన మెంటార్ కావాలి అన్నాను. ఆ మెంటార్ని సెలెక్ట్ చేసుకొని మెంటార్ని ఫాలో అవటం. బ్లైండ్, ఇప్పుడు నేను అర్థమెటిక్ చెప్పే ఫ్యాకల్టీని. సో అర్థమెటిక్ 35 సంవత్సరాల నుంచి చెప్తున్నాడు అంటే డెఫినెట్గా ఫాలో అవ్వాల్సిన మెంటార్ అని నమ్మకం కలగాలి. ఈయన చెప్పాడంటే కరెక్ట్ అని అంటారా? మొదలు పెట్టేటప్పుడు క్వశ్చన్ మార్క్తో కాదమ్మా. ఎస్, శ్రీధర్ గారిని ఫాలో అయితే డెఫినెట్గా అయిపోతుంది. ఎందుకంటే అమ్మా, మేము తప్పుడు సలహాలు ఇవ్వము. పిల్లలందరికీ చెప్పేది ఏంటంటే వాళ్ళకి కావాల్సింది ఒక ఉద్యోగమే, మాకు కావాల్సింది వేల ఉద్యోగాలు కావాలి. సో వేల ఉద్యోగాల్లో ఇట్లా ఒకటొకటి పోగేసుకుంటూ వెళ్తేనే అవుతుంది. సో ఈ 3 subjects, రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్, దాంట్లో ఏమేమి చాప్టర్లు ఉన్నాయి, ఆ చాప్టర్లన్నీ కోచింగ్కి వెళ్తేనేమో, అంటే ఈ 4-5 monthsలో క్రాక్ చేయాలి అంటే కొంత గైడెన్స్, ప్రాపర్ గైడెన్స్ కావాల్సిందేనమ్మా. సో ఇప్పుడు మన దగ్గరే స్టూడెంట్ జాయిన్ అయ్యారనుకోండి, అర్థమెటిక్ ప్రతి చాప్టర్లో ఒక బిట్ మేము చెప్తే వాళ్ళు పిల్లలు వెనకాల చేయడానికి 3 బిట్లు ఉంటాయి అమ్మా. ప్రతిరోజు అయిపోయిన చాప్టర్ అయిపోయినట్టుగా ఆ బిట్లన్నీ చేయటం. నెక్స్ట్ చాప్టర్ కంప్లీట్ అయిన వెంటనే చాప్టర్ రివిజన్ చేసుకోవటం. సో ఇట్లా ఒక 3 months టైంలో సిలబస్ కంప్లీట్ చేసుకొని, ఈ సిలబస్ జరుగుతుండగానే, అంటే యూజువల్గా ఏమంటారంటే సార్ మొత్తం సిలబస్ అయ్యాక నేను మాక్ టెస్ట్ రాస్తానని అంటారు. అవసరం ఏం లేదు. సో 1 month 1.5 months అయితే స్టార్ట్ చేయొచ్చమ్మా మాక్ టెస్ట్ రాయటం. ఎలా అంటే పిల్లలకు ఉన్న ప్రాబ్లం ఇది ఎక్కువ ఆడపిల్లలకు ఉంటుందమ్మా. ఏంటంటే మార్కులు పిచ్చి ఉంటుంది ఆడపిల్లలకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10th class మ్యాథ్స్ ఏదైనా ఎగ్జామ్ పెడితే మ్యాథ్స్లో 99 వచ్చినాయి అనుకోండి, ఆ బ్రైటర్ సైడ్ కాకుండా డార్కర్ సైడ్ చూస్తారు. అంటే సార్ ఐ లాస్ట్ 1 mark, బట్ యూ అచీవ్డ్ 99 marks. మగపిల్లలతో ఈ ప్రాబ్లం ఉండదమ్మా, వాళ్ళు బిందాస్, మార్కులకు పెద్ద కేర్ నాట్ కింద ఉంటారు పిల్లలు. సో మాక్ టెస్ట్ రాశాక ఎనాలిసిస్ ఎలా చేసుకోవాలి, కోచింగ్ 1 month అయిన తర్వాత మాక్ టెస్ట్ రాయటం స్టార్ట్ చేశారనుకుందాము. నాకు అయిన చాప్టర్లు, రీజనింగ్లో 4 చాప్టర్లు అయినాయి. ఈ 4 chapters నుంచి ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి, నేను ఎన్ని చేయగలిగాను, అంతే తప్పించి 35లో నాకు 7 questions అయినాయి, 7 చేయగలిగాను అనుకోకూడదమ్మా. మీకు అయిన చాప్టర్లో నుంచి వచ్చిన క్వశ్చన్లు 7 questions. ఆర్ ఏబుల్ టు డూ ఇట్ ఆర్ నాట్.
ఇఫ్ ఎస్ 100% సక్సెస్. 7 మార్కులు వచ్చినప్పుడు ఎట్లా సక్సెస్ అని అంటారేమో, స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాము. అవును. నెక్స్ట్ వీక్ ఇంకో 2 చాప్టర్లు అయినాయి అనుకోండి అమ్మా, 10 క్వశ్చన్స్ వచ్చినాయి. ఆ 10 క్వశ్చన్స్ చేయగలిగామా లేదా, అది అనాలిసిస్ చేసుకునే విధానం. సో ఇలా సిలబస్తో పాటుగా మాక్ టెస్ట్లు కూడా రాసుకుంటూ సీరియస్గా ప్రిపేర్ అయితే కనుక నిజంగా 4-5 monthsలో ఈజీగా క్రాక్ చేయొచ్చమ్మా. ఇంకోటి కూడా ఏంటంటే మెయిన్స్ ప్రిపరేషన్ కూడా ప్రిలిమ్స్తో పాటుగానే చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్స్లో డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. డిస్క్రిప్టివ్ ఇన్ ద సెన్స్ లెటర్ రైటింగ్ ఎస్సే రైటింగ్ ఉంటుంది. దాన్ని ఈ మధ్య ఈమెయిల్ రైటింగ్ అంటున్నారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ లెటర్ రైటింగ్, జస్ట్ ఫార్మాట్ డిఫరెన్స్తో. ఇప్పుడు మనం ఏం చేసాము అంటే ఆల్రెడీ 1.5 month నుంచి డిస్క్రిప్టివ్ క్లాసులు పెట్టడం మొదలుపెట్టాము. ఇక్కడ పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న పిల్లడు ఏమనుకుంటాడంటే ప్రిలిమ్స్కి అయిపోద్ది, నాకు మెయిన్స్లో ఇది కావాలి కాబట్టి అని ఇప్పటి నుంచి మొదలు పెడతారు. ఇంకొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే నెగిటివ్ ఆలోచన చేసే పిల్లలు ప్రిలిమ్స్ అయ్యాక చూద్దాం అనుకుంటారు. టైం ఉండదమ్మా. అందుట్లో వీళ్ళు మిగతా వాళ్ళందరూ ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు, ముందు నుంచి ప్రిపేర్ అవుతున్నారు. సో అంటే కాన్ఫిడెన్స్తో ప్రిలిమ్స్ మెయిన్స్ కూడా సైమల్టేనియస్గా ప్రిపరేషన్ కనుక చేయగలిగితే 4 months 5 monthsలో క్రాక్ చేసిన పిల్లలు 10 to 15% ఉంటున్నారమ్మా మనకు వచ్చిన రిజల్ట్లో. సో ఎఫర్ట్స్ పెట్టాలి. ఎస్, ముందు నమ్మకం కలగాలి. ఏంటంటే నేను చెయ్యగలను, నేను చేయలేకపోతే ఇంకెవరు చేయలేరు. ఐ ఓన్లీ కెన్ డూ కాదు, ఐ ఓన్లీ కెన్ డూ. నేనే చేయలేకపోతే ఇంకెవరి వల్ల కాదనే కాన్ఫిడెన్స్తో కనుక స్టార్ట్ చేసినట్లయితే 4-5 monthsలో డెఫినెట్గా క్రాక్ చేయొచ్చు అమ్మా. సో మీరు చెప్పినట్టు ఆ ఫార్మేట్ ఏదైతే ఉంటుందో సార్, సబ్జెక్ట్ ఎప్పుడైతే ప్రిపేర్ అవుతూ ఉంటుంటారో, ఆ ఫార్మేట్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతూ ఉంటుందో దానికి తగ్గట్టుగానే మాక్ టెస్ట్లను కూడా మనం అటెంప్ట్ చేస్తూ ఉండాలి. ఆ ప్రాసెస్ మన శ్రీధర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటే, ఎవరి ఎపిసోడ్ చూసినా ఎస్ గవర్నమెంట్ జాబే మా గోల్, మేము ఇటువైపు రావాలనుకుంటూ ఉన్నాం, అది విజయవాడ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఇంకెక్కడైనా మేము జాయిన్ అవ్వాలనుకుంటున్నాం ఇక్కడ అనుకుంటే ప్రిపరేషన్ లెవెల్ ఎలా ఉంటుంది? యాక్చువల్గా అమ్మా మనము పూర్తి స్థాయి గైడెన్స్ మీరు అక్కడ మనకి కింద వీడియోలో స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కనుక కాల్ చేసి అడ్మిషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకున్న ప్రతి పిల్లోడికి కూడా Day 1 నుంచి ఈ ప్రిపరేషన్ మోడ్ మొత్తం చెప్తాము. స్టార్ట్ అవుతుంది. ఎస్ అమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.